మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇవాళ రాగి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇంకా దాని మీద కొంచెం క్యారెట్ తురుము వేసి స్టీమ్ కి అయితే పెట్టేశాను. ఈ లోపల చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంక ఇది పల్లీలు వేయించిన శనగపప్పుతో చేసిన చట్నీ. ఇడ్లీ ఉడికే లోపల నేను ఇక్కడ లంచ్ కోసం పాలకూరను అయితే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ లోపల ఇడ్లీ కూడా స్టీమ్ అయిపోయింది. ఇవాళ చట్నీలోకి తాలింపు అయితే వేయలేదు. ఇంకా అలా ఇడ్లీ పెట్టుకొని దానిపైన నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. మార్నింగ్ స్నాక్ గా అయితే డ్రై ఫ్రూట్స్ స్మూతీ అయితే తాగాను. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి పాలకూర వండాను. ఇంకా దానిలోకి పెసరపప్పుతో ముద్దపప్పు అయితే చేశాను. సో ఇంకా అలాగా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ గా ఇవాళ లిచ్చి అయితే తిన్నాను. షన్వి లోంగన్ ఇష్టంగా తింటది. లిచ్చి ఎప్పుడు తీసుకురాలేదు. షన్వికి ఎందుకు ఈ లిచ్చి ఫ్లేవర్ అస్సలు నచ్చలేదు, అస్సలు తినలేదు. నైట్ డిన్నర్ కి బాగా మ్యాగీ తినాలనిపించింది. తప్పదనమాట, ఒక్కొక్కసారి తినాలనిపిస్తుంది కదా. సో అందుకని రాగి మ్యాగీతో వెజిటబుల్ మ్యాగీ అయితే చేశాను. ఇంక ఇది రాగి మ్యాగీ ఉడకబెడుతున్నప్పుడు కలర్ ఎంత బ్లాక్ గా ఉందో, వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఫైనల్ గా నార్మల్ మ్యాగీ కలర్ అయితే వచ్చేసింది. బట్ టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంది నార్మల్ మ్యాగీ కన్నా. రోజు హెల్దీగానే కాదు, అప్పుడప్పుడు కొంచెం నచ్చినవి కూడా తింటూ ఉండాలి. లేదంటే హెల్దీ వేలో తినాలన్న ఇంట్రెస్ట్ పోతూ ఉంటది అనమాట డైలీ. సో అప్పుడప్పుడు కొంచెం హెల్దీ వేలో క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేసుకోవచ్చు. ఫైనల్ గా నా డే అయితే ఇలా ఎండ్ అయింది. బాయ్.